Hey everyone, how are you all back again with another video? ఈ గింజలేంటబ్బా గింజలు చూపిస్తుంది ఏంటా అని అనుకుంటున్నారా? ఇవి చిక్కుడుగాయ గింజలు. వీటితో ఇప్పుడు నేను గారెలేస్తున్నాను. ఎందుకు? We always salads, curries and fries. Let us give chance to గారెలు ఆల్సో. అది కూడా ఒక వంటే గదా! పాపం ఫీల్ అవుతది నన్నెవరు యేసుకొని తినట్లేరు అని. మీరెప్పుడైనా చిక్కుడు గింజలతో గారెలు చేసారా? అయితే కామెంట్ చేయండి. ఇంక ప్రాసెస్ ఏంటో చూపిచ్చేస్తాను. చిక్కుడు గింజల్ని నేను 2 రోజులు నానబెట్టాను. వాటర్ చేంజ్ చేస్తూ. ప్రెషర్ కుక్ అయితే ముందు రోజు నానబెడితే సరిపోతది. కానీ గారెలకు రుబ్బుకుంటాం కాబట్టి 2 డేస్ ఖచ్చితంగా నానాలి. అలానే ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని పొట్టు గీకేసి సన్నగా చాప్ చేసి పక్కకు పెట్టుకుందాం. తర్వాతకి పుదీనా, కొత్తిమీర గూడా ఆకులు గిల్లేసి వీటిని గూడా మంచిగా చాలా సన్నగా తరుక్కుందాము. ఎందుకంటే వీటిని మనం రుబ్బేటప్పుడు వేయము. గారెలేసుకునేటప్పుడు అందులో కలుపుకుంటాము. అలానే కరివేపాకు గూడా చాలా సన్నగా చాప్ చేసుకుందాము. చూడండి నేనెంత సన్నగా కట్ చేస్తున్నానో ఇలా చేసి పక్కకు పెట్టుకుందాము. పచ్చిమిరపకాయలు గూడా మంచిగా కట్ చేసి పెట్టుకుందాము. వంట చేయడమే గాదు క్లీనింగ్ గూడా చేయాలి. వంటొకరు, క్లీనింగ్ ఒకరు గాదు. ఇప్పుడు మిక్సీ జార్‌లో కట్ చేసుకున్న అల్లం ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. నేనేదో వీడియో తీస్తున్నాను కావాలని మా మమ్మీ పక్క నుంచి పిలవడం. అందులోనే మంచిగా ఆరబెట్టుకున్న చిక్కుడు గింజలు, అలానే ఉప్పు గూడా ఏసి మంచిగా మెత్తగా రుబ్బుకుందాము. చిన్న జార్ వల్ల 2 సార్లు రుబ్బాల్సొచ్చిందనమాట. మా మమ్మీ అప్పటికి చెప్తానే ఉన్నారు. గింజలెక్కువున్నాయి పెద్ద జార్ తీసుకోండి. మనం వినం గదా! అందుకే అప్పుడప్పుడు వాళ్ళు చెప్పింది గూడా ఇనాలి. రుబ్బుకున్న దాంట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు గూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వేడైన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పోద్దాము. ఆయిల్ గూడా వేడైన తర్వాత గారెలు ఒత్తుకుంటూ ఇలా యేసుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుందాము. చేత్తో అయినా ఏసుకోవచ్చు. లేకపోతే కవర్ పైన వాటర్ అద్దుకుంటూ అయినా గారెలు చేసుకోవచ్చు. నాకైతే చేత్తోనే ఈజీ అనిపిచ్చింది. చూసారా? మన గారెలు రెడీ. ఇలానే అన్నీ యేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ మాత్రం చాలా బావున్నాయి. చిక్కుడు గింజలతో చేశామా అన్నట్టే లేవసలు. అంత బావున్నాయన్నమాట. ట్రై చేయండి. అలానే మర్చిపోకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.